ఓకే ఓకే This call is now being recorded. లేదు. క్లారిటీ మెయింటైన్ చేస్తాను ప్రియా, బెట్టే ప్రియా. ఓకేనా? సి మనకి మొత్తం జావాలో 4 యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి అన్నమాట. దే ఆర్ పబ్లిక్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్. డిఫాల్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ గివెన్ డిఫాల్ట్ అంటే ఒకటి చెప్తుంది, ఇది కొంచెం డిఫరెంట్. ఇది యాక్చువల్లీ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉంటుంది డిఫాల్ట్ కాన్సెప్ట్. డిఫాల్ట్ అనేది ఓన్లీ జావాలో మాత్రమే ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఏ గివెన్ డేటా, ఫర్ ఏ గివెన్ క్లాస్ అనుకోండి, మీరు ఒక క్లాస్ని డిక్లేర్ చేశారు ఇట్లా క్లాస్ ఏ అని. ఇప్పుడు ఈ క్లాస్ ఏకి ముందు కనుక మీరు పబ్లిక్ అని స్పెసిఫిక్ గా రాయకపోయినా, ఇంట్ ఏకి ముందు మీరు ఇక్కడ స్పెసిఫిక్ గా యాక్సెస్ మోడిఫైయర్ రాయకపోయినా, ఒక మెథడ్ కి మీరు స్పెసిఫిక్ గా యాక్సెస్ మోడిఫైయర్ రాయకపోయినా, డిఫాల్ట్ విల్ బి ద మోడిఫైయర్. డిఫాల్ట్ అనేది బై డిఫాల్ట్ గా యాక్సెస్ మోడిఫైయర్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ జావా. క్లియరా? ఓకే, అర్థమైందా? డిఫాల్ట్ అనేది బై డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ జావా. ఇప్పుడు యాక్సెస్ మోడిఫైయర్ అంటే ఏంటో ఆలోచిద్దాం. ఇప్పుడు మనము ఒక ఫంక్షన్ ఎలా రాస్తాం, ఇట్లా ఇప్పుడు మనం ఇట్లా పబ్లిక్ రాస్తున్నామా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇది మనం జావాలో రాసే ఫస్ట్ లైన్ కదా ఎప్పుడైనా, స్ట్రింగ్ ఆర్క్స్. ఇప్పుడు ఈ లైన్లో ఏమవుతుందంటే సి, ఇది రిటర్న్ టైప్ అంటాం దీన్ని. దిస్ ఇస్ రిటర్న్ టైప్, దిస్ ఇస్ ఫంక్షన్ నేమ్. దీన్ని ఏమంటాం? ఫంక్షన్ నేమ్ అనొచ్చు. మీరు ఇక్కడ ఇట్లా బ్రాకెట్ ఇస్తే ఫంక్షన్ డిక్లరేషన్ అనొచ్చు. ఈ పబ్లిక్ ని ఇక్కడ ఏది ఉంటే స్టార్టింగ్ లో దాన్ని మనం యాక్సెస్ మోడిఫైయర్ అంటాం. క్లియరా? అర్థమైందా? మీరు డిఫాల్ట్ అనే ఒక పర్టికులర్ దాన్ని స్పెసిఫిక్ గా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీరు గనక స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది రాశారు అనుకోండి, బై డిఫాల్ట్ దీని యొక్క యాక్సెస్ మోడిఫైయర్ వచ్చేసి డిఫాల్ట్ అయిపోతుంది. గాట్ ఇట్? మీరు గనక ఏ క్లాస్ కైనా, ఏ వేరియబుల్ కైనా, ఏ డేటా మెంబర్ కైనా యాక్సెస్ మోడిఫైయర్ అనేది స్పెసిఫై చేయకపోతే, బై డిఫాల్ట్ ఈజ్ యాక్సెస్ మోడిఫైయర్. ఓకేనా? ఈ వర్డ్ ని గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్. ఈ కామా ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిఫాల్ట్ ఈజ్ యాక్సెస్ మోడిఫైయర్. ఓకే, ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ ఎక్కడెక్కడ వాడతామంటే, మనము క్లాసెస్ లో వాడతాం, డేటా మెంబర్స్ లో వాడతాం, ఫంక్షన్స్ లో వాడతాం. క్లియరా? క్లియర్ ఎక్కడ వరకు ఇద్దరికి? క్లాసెస్ లో ఎక్కడ వాడతామంటే, మనం ఎప్పుడైనా కొత్త క్లాస్ ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ క్లాస్, ఇక్కడ క్లాస్ నేమ్ రాస్తాం. అవునా? దీనికి ముందు ప్రతిసారి యాక్సెస్ మోడిఫైయర్ మెన్షన్ చేయాలి. గాట్ ఇట్? మీరు ఇంట్ ఏ అని రాస్తారు సింపుల్ గా, దీని ముందు ప్రతిసారి యాక్సెస్ మోడిఫైయర్ మెన్షన్ చేయాలి. గాట్ ఇట్? మీరు సింపుల్ గా మెథడ్స్ రాస్తారు, వాయిడ్ ఐ ఆమ్ గుడ్ అని, దీని ముందు యాక్సెస్ మోడిఫైయర్స్ ని మెన్షన్ చేయాలి. మీరు ఇది యాక్సెస్ మోడిఫైయర్ అనేది డెఫినేషన్ అనమాట, ప్రతి జావాలో ఇది ఉండాలి. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి బై డిఫాల్ట్ గా డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ ఉంది కాబట్టి మనకి ఎర్రర్స్ రావట్లేదు. మీరు యాక్సెస్ మోడిఫైయర్ కనుక డిక్లేర్ చేయకపోతే మీకు ఎర్రర్స్ అనేవి వస్తాయి అన్నమాట. క్లియరా? కానీ జావాలో బికాస్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఎర్రర్స్ రావు, బికాస్ బై డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ ఇస్ డిఫాల్ట్ ఫర్ ఎవ్రీథింగ్. క్లియర్? అర్థమైందా? ఇప్పుడు ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ ఎందుకు ఉన్నాయో చెప్తా. ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ ఎందుకు ఉన్నాయంటే, సెక్యూరిటీ పర్పసెస్ కోసం. ఏం పర్పసెస్ కోసం?
సెక్యూరిటీ పర్పసెస్ కోసం యాక్సెస్ మాడిఫైర్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ప్రతి యాక్సెస్ మాడిఫైయర్ కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఓకేనా, పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ కెన్ డూ సమ్ వండర్స్, అలా కొన్ని స్పెషల్ థింగ్స్ ఉన్నాయి. వాటి ఎందుకు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, క్లియరా? ఫస్ట్ మనము కేటగరైజ్ చేద్దాం సేమ్ క్లాస్. ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం సేమ్ క్లాస్ అంటే ఏంటిదో. దీనికి మనము వెళ్దాము ల్యాప్టాప్. Allow me 1 second. నా స్క్రీన్ కనిపిస్తుందా? See, ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని యాక్సెస్ మాడిఫైర్స్ ఉన్నాయని చెప్పా? 4 కదా. ఇప్పుడు ఈ 4 యాక్సెస్ మాడిఫైర్స్ ని మనం క్లాస్ లెవెల్లో వాడుకోవచ్చా వాడుకోలేమో చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ అని ఇచ్చా, ప్రైవేట్ ఇంట్ ఏజ్ ఇచ్చా. స్పెల్లింగ్ రాదా? ప్రొటెక్టెడ్ సాలరీ ఇచ్చా. డిఫాల్ట్ ఏమిద్దాం, స్ట్రింగ్ డిఓబి ఇచ్చాం. డిఫాల్ట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? డిఫాల్ట్ ఉంటే అక్కడ ఏం లేకపోతే డిఫాల్ట్ అనే ఉంటది. ఆటోమేటిక్ గా జావానే డిఫాల్ట్ వాడుతుంది కాబట్టి మనం పెద్ద డిఫాల్ట్ డిక్లేర్ చేసి పని రాయాల్సిన అవసరం లేదన్నమాట. క్లియరా? ఇప్పుడు ఒక ప్రైవేట్ ఉంది. ఇప్పుడు ఎందుకు ఓవర్ అంటే సో లెట్స్ మేక్ ఇట్ యాజ్ పబ్లిక్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని యాక్సెస్ మాడిఫైర్స్ వాడా నేను? 4 యాక్సెస్, డిఫరెంట్ యాక్సెస్ మాడిఫైర్స్ ఇక్కడ రాసాను. క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం, మెయిన్ పర్సన్ అని. ఇప్పుడు పర్సన్ డాట్ ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 18 అని ఇచ్చాను. ఇది ఏజ్ అనేది ఎటువంటిది? పబ్లిక్ అంటే వాడుకోవచ్చు అని అర్థం అంటున్నాం. ఓకేనా, పర్సన్ డాట్ సాలరీ ఇస్ ఈక్వల్ టు 10,000 అని ఇచ్చాను. ప్రొటెక్టెడ్ అంటే వాడుకోవచ్చు అనుకున్నాం. పర్సన్ డాట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు ఏజ్ 18 అంటే భరత్. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తున్నారు చెప్పగలుగుతారా నాకు? సింగిల్ కోట్స్. గ్రేట్. సింగిల్ కోట్స్ లో మనం ఏం డిక్లేర్ చేయొచ్చు? క్యారెక్టర్. స్ట్రింగ్ డిక్లేర్ చేయాలంటే ఆల్వేస్ డబుల్ కోట్. yes. ఏం చేస్తున్నావు రమేష్? రమేష్ ఏం చేస్తున్నావు చెప్పకుండా? హలో, ఏం చేయడం లేదు, వింటున్నా. ఇప్పుడు నేను ఏం చేసా, మెయిన్ పర్సన్ ఒక క్లాస్ డిక్లేర్ చేసా. దాంట్లో 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా మెంబర్స్ రాసా. వాటికి డిఫరెంట్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఇచ్చా. నేను 4 యాక్సెస్ మాడిఫైయర్స్ ని ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ తోటి ఆ పర్టికులర్ క్లాస్ లో వాడుకోగలుగుతున్నానా లేదా? వాడుకోగలుగుతున్నా కదా, బికాస్ నాకు ఎర్రర్ ఏం రావట్లేదు. అవునా? ఇప్పుడు మనం toString ని జనరేట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నాకు కరెక్ట్ గా వచ్చిందా? నేమ్ భరత్, ఏజ్ 18, సాలరీ ఇంత, డేట్ ఆఫ్ బర్త్ ఇంత అని క్లియర్ గా వచ్చిందా? దీని అర్థం ఏంటిది? ఇప్పుడు మనము ప్రైవేట్ ని కానీ, ప్రొటెక్టెడ్ ని కానీ, డబల్ ని కానీ, డిఫాల్ట్ ని కానీ సేమ్ క్లాస్ లో వాడుకోవచ్చు అని అర్థం. అంతేనా? క్లియర్ రమేష్? రమేష్ నువ్వు మ్యాథ్స్ చూసుకుంటున్నాడైతే క్లాస్ నాకు రమేష్.
అరే భరత్, నేను కావాలంటే స్క్రీన్ కూడా షేర్ చేస్తాను ఇప్పుడు, నేను వింటున్నా క్లాస్. మరి ఆన్సర్ ఎందుకు ఇవ్వట్లేదు? ఒక డౌట్. ఇప్పుడు ఈ 4 యాక్సెస్ మోడిఫైర్స్ మనం ఈ క్లాస్ లెవెల్ ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చా చేయలేమా? చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు? ఆ 4 ఇప్పుడే చెప్పావు కదా భరత్, ఆ 4 ఏం చెప్పా? అదే అడుగుతున్నా, ఏం ఇప్పుడు చెప్పాను? వచ్చేసింది ఇక మొత్తం యాక్సెస్ చేస్తే అక్కడ ఉన్న సరే ప్రైవేట్ పబ్లిక్ ప్రొటెక్టింగ్. సరే, ఆల్ ద 4 యాక్సెస్ modifiers can be used in the same class. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇన్హెరిటెన్స్ నేర్చుకున్నామా? మెయిన్ పర్సన్ బదులు దీన్ని పర్సన్ ఇద్దాము, ఎందుకంటే మనం కొంచెం ఎగ్జాంపుల్స్ రాయడానికి ఈజీ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ క్లాస్ ఏమనుకున్నాం ఎగ్జాంపుల్ గా తీసుకోవడానికి? క్లాస్ ఎంప్లాయ్ అనుకున్నాం మనం. ఇక్కడ ఎవరెందుకు వస్తున్నారని చెప్పగలుగుతారా నాకు? ఎర్రర్ ఎందుకు వస్తుందో చెప్పగలుగుతారా? ప్యాకేజ్ లో సేమ్ మ్యామ్. మనం పబ్లిక్ క్లాస్ అని డిక్లేర్ చేస్తే క్లాస్ నేమ్, ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి. ఓకే, రిమెంబర్ దిస్. క్లియరా? మనము పబ్లిక్ అని డిక్లేర్ చేస్తే క్లాస్ నేమ్ ఇంకా ఫైల్ నేమ్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. క్లియర్ కదా? ఇప్పుడు ఎంప్లాయీలో మనము మళ్ళీ సేమ్ అదే చెప్దాం. ఎంప్లాయీలో మనం ఏం రాసాం లాస్ట్ టైం ఎగ్జాంపుల్లో? ఎంప్లాయీలో మనం ఏం తీసుకున్నాం? ఫీల్డ్స్ డెసిగ్నేషన్, ఇంట్ ఈఎంపీ ఐడి అనుకున్నాము. ఎంప్లాయీ ఐడి స్ట్రింగ్ డెసిగ్నేషన్, ప్రస్తుతానికి 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మన టార్గెట్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ ఎంప్లాయీ అనే ఒక ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటారు. దీంట్లో మెయిన్ మెథడ్ రాద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఎంప్లాయీ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ ఈ ఫీల్డ్స్ అన్నిటిని యాక్సెస్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఎంప్లాయీ క్లాసెస్ ఎక్స్టెండింగ్ పర్సన్ అన్నప్పుడు ఇట్ కెన్ యాక్సెస్ ఆల్ ద డేటా మెంబర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్. ఇదే కదా మనం నేర్చుకుంది ఇంటర్ఫేస్ ఇన్హెరిటెన్స్ లో. ఇప్పుడు చూద్దాం ఏదేది ఇన్హెరిట్ అవుతుందో ఏదేది ఇన్హెరిట్ అవ్వట్లేదు. నేను ఎంప్లాయీ డాట్ ఈమెయిల్ ఐడిని యాక్సెస్ చేయొచ్చా? ఎంపైడ్ యాక్సెస్ చేయొచ్చా? ఎంప్లాయీ డాట్ డెసిగ్నేషన్ ఇంజనీరింగ్ అని ఇచ్చుకోవచ్చా? ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎంప్లాయీ డాట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏజ్ ఉంది, లాస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది. డేట్ ఆఫ్ బర్త్ యాక్సెస్ చేయొచ్చా? చూద్దాం. యాక్సెస్ చేయడానికి వస్తుంది కదా. ఎంప్లాయీ డాట్ నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ సాలరీ ఇద్దాం. యాక్సెస్ అవుతుందా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంప్లాయీ డాట్ ఇంకేది మిగిలిపోయింది మనకి? ఏజ్ ఇద్దాం. ఇది కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు ఎంప్లాయీ డాట్ నేమ్ ఇద్దాం. నేమ్ వస్తుందా? See, name has private access in package do dot person. ఇక్కడ క్లియర్ గా రాసిందా? అంటే అర్థం ఏంటంటే ప్యాకేజ్ 2 అంటే ఇదే కదా, ప్యాకేజ్ 2 ఇదేనా? దీంట్లో ప్యాకేజ్ 2 డాట్ పర్సన్ అంటే ఈ పర్సన్ క్లాస్ లో నేమ్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైర్ ప్రైవేట్. ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటంటే విచ్ కెన్ బి ఓన్లీ యాక్సెసిబుల్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్.
అర్థమైందా? ఓన్లీ యాక్సెసబుల్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. You cannot access the private variables in its child classes. Clear? అర్థమైందా? సేమ్ ప్యాకేజ్ అయితే We will next come. నెక్స్ట్ అక్కడికి వద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను టూ స్ట్రింగ్ డిక్లేర్ చేసినప్పుడు చూస్తే మీరు ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుందా పర్సన్ ది టూ స్ట్రింగ్ లో నేమ్ ఆప్షన్ వస్తుందా పర్సన్ నేమ్ ఆప్షన్? ఎందుకంటే బికాస్ వాట్ ఇస్ ద రీజన్? ప్రైవేట్ కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయర్, సాలరీ, ఏజ్, రెసిగ్నేషన్ అంత క్లియర్ గా వచ్చేసిందా? రీజన్ ఏంటంటే వీ కెనాట్ యాక్సెస్ ప్రైవేట్ మెంబర్స్ ఇన్ ఇట్ సబ్ క్లాసెస్. అసలు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రైవేట్ మెంబర్స్ కెన్ ఓన్లీ బి యాక్సెస్ ఇన్ సేమ్ క్లాస్. సేమ్ క్లాస్ లో కాకుండా ఇంకెక్కడ యాక్సెస్ చేయలేము ప్రైవేట్ డేటా మెంబర్స్ ని కానీ ప్రైవేట్ మెథడ్స్ ని కానీ. క్లియరా? గాట్ ఇట్? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ వరకు? అయితే ఇప్పుడు ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాద్దాం. ఇప్పుడు చైల్డ్ క్లాసెస్ కెన్ ఓన్లీ యాక్సెస్ పబ్లిక్ ప్రొటెక్టెడ్ డిఫాల్ట్ డేటా మెంబర్స్ స్లాష్ ఫంక్షన్స్ ఇన్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్. క్లియర్ అయింది? క్లియర్ అయింది కాన్సెప్ట్? ఇట్ కెన్ ఓన్లీ యాక్సెస్ పబ్లిక్ ప్రొటెక్టెడ్ డిఫాల్ట్. ఎందుకంటే డిఓబి, సాలరీ ఇంకా ఏజ్ అనేటివి 3 different kind of access modifiers ఉన్నాయి. We are able to access all these 3 things, but we are not able to access name. So it says private data members are not allowed to access in its child classes. Clear? ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు ఇది ఏంటిది? సేమ్ ప్యాకేజ్ లో చైల్డ్ క్లాస్, అంతే కదా? ఇప్పుడు సేమ్ ప్యాకేజ్ చైల్డ్ క్లాస్ అయింది. ఇది సేమ్ ప్యాకేజ్ చైల్డ్ క్లాస్ లో ఇక్కడ వాడుకోనికి రాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్యాకేజ్ 2 లో ఒక కొత్త క్లాస్ ని క్రియేట్ చేద్దాం. న్యూ పర్సన్ లో కొత్త క్లాస్. లెట్స్ ట్రై ఓవర్ హియర్. సేమ్ ప్యాకేజ్ లో అసలు ప్రైవేట్ వేరియబుల్స్ ని వాడగలుగుతామా వాడలేమా? అర్థమైందా? ఇప్పుడు ఒక క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని కానీ వాటి యొక్క ఆబ్జెక్ట్స్ ని కానీ వాడుకోవాలంటే ఇలా ఏం చెప్పా? ఇంపోర్ట్ చెప్పండి ఏం చేయాలి? ప్యాకేజ్ నేమ్ అయితే ఇక్కడ రాయాలి. కరెక్టా? కరెక్టా? ఇప్పుడు ఇక్కడ పర్సనల్ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే పర్సనల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, నేను వెయిట్ యాక్సెస్ చేయగలుగుతున్నా, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, సాలరీ, ఈ 3 వాటిని మాత్రం యాక్సెస్ చేయగలుగుతాను. చూసుకోరో లేదా? అవునా? పర్సన్ డాట్ ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 12 ఇద్దాం. పర్సన్ డాట్ సాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇద్దాం. పర్సన్ డాట్ డిఓబి ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇద్దాం. ఇప్పుడు నేను పర్సన్ డాట్ టూ స్ట్రింగ్ ని పిలుస్తాను. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. నేమ్ ఏమొస్తుంది? నల్. ఏజ్ 12, సాలరీ 12, డిఓబి 1. ఇప్పుడు మనం ఒకసారి నేమ్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. పర్సన్ డాట్ నేమ్ వస్తుంది అసలు? అంటే దీని అర్థం ఏంటిది? Private access modifiers cannot be accessed in its child classes or in any other class in the same package. Clear statement? అర్థమైందా రమేష్? సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ అర్థం, ప్రైవేట్ డేటా మెంబర్స్ స్లాష్ ఫంక్షన్స్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమంటారు ఫంక్షన్స్ మీద, లేకపోతే డేటా మెంబర్స్ కానీ అర్థం చేసుకోగలుగుతారా?
ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి గెటర్స్ అండ్ సెటర్స్ ఐడియా ఉంది కదా. ప్రైవేట్ లో మనము స్ట్రింగ్ ఆ నేమ్ కి గెట్ సెటర్స్ వాడదాం. ఓకేనా, అర్థమైందా? పబ్లిక్ స్ట్రింగ్ గెట్ నేమ్ ఇది ఏం చేస్తుంది, నేమ్ రిటర్న్ చేస్తుంది. క్లియరా? ప్రైవేట్ వాయిడ్ సెట్ నేమ్ ఇదేం చేస్తుంది, నేమ్ ని సెట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ సేమ్ క్లాస్ లో ఈ యొక్క మెథడ్ ని యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా అని చూద్దాం. యాక్సెస్ చేయగలుగుతున్నామా? ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ పర్సన్ అనే క్లాస్ నేమ్ అవుతుంది. అవుట్పుట్ ప్రాపర్ గా వస్తుందా? ఇప్పుడు ఇదే ఒక సెట్ నేమ్ ఫంక్షన్ ని నేను చైల్డ్ క్లాస్ లో రాస్తాను యూజింగ్ ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుందా? రీజన్ ఏమొస్తుంది, సెట్ నేమ్ java dot language or string has private access in package 2 dot person. ఏమంటుందంటే సెట్ నేమ్ కి ప్రైవేట్ యాక్సెస్ ఉంది అంటే ఇట్ కెనాట్ బి యాక్సెస్డ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. ఈ పర్సన్ క్లాస్ నుంచి బయట ఈ యొక్క పర్టిక్యులర్ మెథడ్ ని వాడుకునే ఒక రైట్ ఎవరికి లేదు అని చెప్తుంది. క్లియరా? we cannot access this outside the class. క్లియర్ కదా? ఇది ఫంక్షన్స్ అన్నమాట. ఇక్కడ వాడుకోలేదు ఎందుకంటే చైల్డ్ క్లాస్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కమెంట్ చేస్తున్నా ఎర్రర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేస్తే ఎర్రర్ ఏమొస్తుందో కూడా చూపిస్తా ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. జావా కెనాట్ ఫైండ్ సింబల్ మెథడ్ నేమ్ వేరియబుల్ ఎంప్లాయ్ ఆఫ్ టైప్ 2 డాట్ ప్యాకేజ్ ఎంప్లాయ్. ఇది ఏమంటుంది, ఇప్పుడు నాకు సెట్ నేమ్ అనే మెథడ్ కనిపించట్లేదు అంటుంది. అవునా? ఎందుకు కనిపించదు? ఎందుకంటే ఎంప్లాయీ వెయిట్ ని చూడగలుగుతుంది ఓన్లీ పబ్లిక్ లో ఉన్నాయి, డిఫాల్ట్ లో ఉన్నాయి, ఇంకా ప్రొటెక్టెడ్ లో ఉన్నాయి మాత్రమే స్కాన్ చేయగలుగుతుంది ఎంప్లాయీ అనే క్లాస్. కానీ నేమ్ సెట్ నేమ్ దేంట్లో ఉంది, ప్రైవేట్ లో ఉంది, స్కాన్ చేయలేదు. సో దానికి తెలియదు ఇట్లాంటిది ఒక మెథడ్ ఉంది అని. క్లియరా? ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్టెడ్ గా రాశాను అనుకో, ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వస్తుందా రాదా? వచ్చేసింది. క్లియరా? దట్స్ ఇట్. ఇలా అని సి చైల్డ్ క్లాసెస్ కెన్ ఓన్లీ యాక్సెస్ పబ్లిక్ ప్రొటెక్టెడ్ డిఫాల్ట్ డేటా మెంబర్స్ ప్లస్ మెంబర్ ఫంక్షన్ చైల్డ్ క్లాసెస్ ఇన్ ద సేమ్ వే. ఇప్పుడు ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ మనం యాక్సెస్ చేయొచ్చా పర్సన్ డాట్ సెట్ నేమ్ ని? చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకంటే మనం ఇందాక పర్సన్ ని ప్రొటెక్టెడ్ గా మార్చేసాం సెట్ నేమ్. దీన్ని ప్రైవేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి యాక్సెస్ చేయడానికి వస్తుందా? ఇక్కడ ఏముంటుంది ఎర్రర్, మేక్ పర్సన్ డాట్ ప్యాకేజ్ ప్రైవేట్ చేసి ప్రొటెక్టెడ్ కానీ పర్సన్ కానీ పబ్లిక్ కానీ పెట్టు అంటుంది. ఇంకా హోల్డ్ చేసే ఎర్రర్ కూడా వస్తుంది, హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ ఇది అని. గాట్ ఇట్? సో ఏమర్థమైంది, ప్రైవేట్ డేటా మెంబర్ స్లాష్ ఫంక్షన్స్ కెనాట్ బి యాక్సెస్డ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. క్లియర్ కదా? ఇప్పుడు మనకి ఒక కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, సేమ్ క్లాస్ లో కానీ మనం ప్రైవేట్ మెంబర్స్ ని ఓన్లీ సేమ్ క్లాస్ లో మాత్రమే వాడుకోవచ్చు. సేమ్ ప్యాకేజ్ లో సబ్ క్లాస్ లో వాడుకోలేము, సేమ్ ప్యాకేజ్ లో నాన్ సబ్ క్లాస్ లో వాడుకోలేము. అంటే చైల్డ్ క్లాస్ లో వాడుకోలేము, సేమ్ ప్యాకేజ్ లో డిఫరెంట్ క్లాస్ లో కూడా వాడుకోలేము. కానీ ప్రొటెక్టెడ్ ని పబ్లిక్ ని డిఫాల్ట్ ని వాడుకోవచ్చు. క్లియరా? ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ పర్సన్ అనే క్లాస్ ఉందా, దీంట్లో అన్ని వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ ద ప్యాకేజ్ వెళ్దాం. ఇప్పుడు ప్యాకేజ్ 1 కి వెళ్దాం. ఓకే, ఇక్కడికి వెళ్దాం. ప్యాకేజ్ 1 లో మెయిన్ పర్సన్ కి వెళ్దాం. క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ నేను పర్సన్ అనే ప్యాకేజ్ ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా ఇంపోర్ట్ చేయొచ్చు, ఇంపోర్ట్ ప్యాకేజ్ 2 డాట్ పర్సన్ పి ఉంది, స్మాల్ ఉంది, అక్కడ క్యాపిటల్ పి ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా?
ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు మనం వెయిట్ ని యాక్సెస్ చేయొచ్చో చేయలేమో చూద్దాం. ఇక్కడ నేను దేన్ని యాక్సెస్ చేయగలుగుతున్నా? ఓన్లీ ఏజ్. ఇప్పుడు పర్సనల్ క్లాస్ లో ఏజ్ ఏం మోడిఫైర్ అవుతాం? ఏజ్ ఎటువంటి మోడిఫైయర్? పబ్లిక్. సో పబ్లిక్ ఒక్కదాన్ని మాత్రమే నేను యాక్సెస్ చేయగలుగుతున్నా, అవునా? ఐ విల్ ట్రై టు యాక్సెస్ సమ్ అదర్ థింగ్స్. పర్సన్ డాట్ ఇంకేమైనా వస్తుంది యాక్సెస్ చేయడానికి అసలు? అంటే ఇక్కడ ఏమర్థమైంది నీకు? డిఫరెంట్ ప్యాకేజ్ ఓన్లీ పబ్లిక్ మాత్రమే యాక్సెస్. ఇప్పుడు ఇక్కడ ఒక కాన్సెప్ట్, ఇక్కడ ఇప్పుడు ఎక్స్టెన్స్ పర్సన్ రాద్దాం, ఓకేనా? ఇప్పుడు పర్సన్ డాట్ salary is predicted. ఓకే, ఇప్పుడు ఏమంటే మెయిన్ పర్సన్ లో ఒక ఆప్షన్ డిక్లేర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ పర్సన్, ఇప్పుడు మనం చైల్డ్ క్లాస్ లో డిక్లేర్ చేసింది. ఇప్పుడు మెయిన్ పర్సన్ ఏం క్లాస్ అయిపోయింది? చైల్డ్ క్లాస్, అవునా? మెయిన్ పర్సన్ డాట్ నేను ఏజ్ ని ఇంకా సాలరీ రొటేట్ యాక్సెస్ చేయగలుగుతున్నాను. అంటే అర్థం ఏంటిది? ఎక్స్టెండ్ చేస్తే ప్రొటెక్టెడ్ కూడా యాక్సెస్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. కానీ నేను అదే పర్సనల్ క్లాస్ లో చేయగలుగుతున్నానో చూడండి. పర్సన్ తో నాకు ఆప్షన్ ఏమొస్తుంది? ఓన్లీ ఏజ్ మాత్రమే వస్తుంది. అంటే అర్థం ఏంటిది? సబ్ క్లాస్ లో ఓన్లీ ఈ పర్టికులర్ మెయిన్ పర్సన్ చైల్డ్ తో మాత్రమే యూ కెన్ యాక్సెస్ ప్రొటెక్టెడ్ మెంబర్స్. పర్సన్ క్లాస్ తో యూ కాంట్ యాక్సెస్. క్లియరా? డిఫరెన్స్ అర్థమైందా? సి పర్సన్ అనేది ఎటువంటిది? పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ లో అవుట్ ఆఫ్ ద ప్యాకేజ్ యూ కెన్ ఓన్లీ యాక్సెస్ పబ్లిక్ మెథడ్స్. క్లియరా? అవుట్ ఆఫ్ ద ప్యాకేజ్ యూ కెన్ ఓన్లీ యాక్సెస్ పబ్లిక్ మెథడ్స్. ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్, నిన్న ఏ ఆబ్జెక్ట్ ఎక్స్టెండ్ చేస్తుందో ఆ ఆబ్జెక్ట్ మాత్రమే కెన్ యూస్ బోత్ పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్. క్లియర్? ఫైన్ కదా? ఇప్పుడు అంత అర్థమైంది కదా డిఫరెంట్ సినారియోస్ అన్ని? ఇప్పుడు డిఫరెంట్ సినారియోస్ అనేవి మనం నీట్ గా ఒక పేపర్ మీద రాద్దాము, సచ్ దట్ వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ క్లారిటీ. ఓకే, మొత్తం మనం ఎన్ని డిఫరెంట్ సినారియోస్ గురించి మాట్లాడినాం? సేమ్ క్లాస్, డిఫరెంట్ క్లాస్, సేమ్ ప్యాకేజ్, డిఫరెంట్ ప్యాకేజ్. ఫస్ట్ కమ్స్ ఫస్ట్. ఫస్ట్ సేమ్ ప్యాకేజ్ రాద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం రాదండి? పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, ప్రైవేట్. క్లియర్? ఇవన్నీ ఇవేంటివి? యాక్సెస్ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఏం రాద్దాం? సేమ్ ప్యాకేజ్ రాద్దాం. సేమ్ ప్యాకేజ్ కదా రాద్దాం. నెక్స్ట్ ఏం ఎగ్జాంపుల్ అనుకుంటాం? సేమ్ ప్యాకేజ్ చైల్డ్ క్లాస్ అనుకున్నాం, అవునా? నెక్స్ట్ టైం అనుకున్నాం సేమ్ ప్యాకేజ్ ఇండివిజువల్ క్లాసెస్. రాయొచ్చా? ఇప్పుడు డిఫరెంట్ ప్యాకేజెస్ లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? డిఫరెంట్ ప్యాకేజ్ చైల్డ్ క్లాస్, అవునా? ఇంకోటి ఏం రాయొచ్చు? డిఫరెంట్ ప్యాకేజ్ ఇండివిజువల్ క్లాసెస్. క్లియరా? ఎగ్జామ్స్ అని క్లియరా?
రమేష్ ఉన్నారా సార్? ఉన్నాను భరత్. ఇప్పుడు సేమ్ ప్యాకేజ్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు సేమ్ ప్యాకేజ్ చైల్డ్ క్లాస్ లో పబ్లిక్ యాక్సెస్ చేయొచ్చా? చేయొచ్చు. ప్రొటెక్టెడ్ ని No. చేయలేమా? చేయొచ్చు. డిఫాల్ట్ ని, చేయొచ్చు. ప్రైవేట్ ని, No. సేమ్ ప్యాకేజ్ ఇండివిజువల్ క్లాసెస్ లో పబ్లిక్ ని, చేయొచ్చు. ప్రొటెక్టెడ్ ని, చేయొచ్చు. డిఫాల్ట్ ని, చేయొచ్చు. ప్రైవేట్ ని. చేయలేము. ఇప్పుడు డిఫరెంట్ ప్యాకేజ్ లో పబ్లిక్ ని, చేయొచ్చు. ఇక్కడ చైల్డ్ క్లాస్ ఉంది. డిఫరెంట్ ప్యాకేజ్ చైల్డ్ క్లాస్ లో ప్రొటెక్టెడ్ యాక్సెస్ చేయొచ్చా చేయలేమా? అంటే ఎక్స్టెండ్ చేసి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. లేకపోతే ఇక్కడ ఏం చేద్దాం, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్టా లేకపోతే పేరెంట్ ఆబ్జెక్ట్? చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ అయితే చేయవచ్చు, పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ అయితే చేయలేము. డిఫాల్ట్ మెంబర్స్ యాక్సెస్ చేయవచ్చా? చేయొచ్చు. చేయలేము. నీకు ఏజ్ మాత్రమే వచ్చింది, ఇంకేమీ రాలేదు. కెన్ యూ యాక్సెస్ ప్రైవేట్? ఇప్పుడు డిఫరెంట్ ప్యాకేజ్ ఇండివిజువల్ క్లాసెస్ పబ్లిక్, ప్రొటెక్టెడ్, ఇండివిజువల్ క్లాసెస్ లో చేయలేము అసలు. అర్థమైందా? డిఫాల్ట్, చేయలేము. ప్రైవేట్, చేయలేము. క్లియరా? This is very important. These are all the 4 different kind of access modifiers need to be there. These are the 4 different kind of access modifiers. This is a thumb rule. These are the different scenarios. Clear? Let's have this for today. Access modifiers అర్థమైనాయి కదా? నాకు డౌటే రమేష్, నువ్వు విన్నావా వినలేదా అని. ఓకే కదా? ఇప్పుడు ఇది నేను ఈ నోట్స్ ని షేర్ చేస్తా. హ్యావ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్. ఓకే, ఇంకా ప్రియ అయిపోయినాయండి. రికర్షన్ ఎక్కడికి వచ్చింది? ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయన్న. చదవడమే 3 టాపిక్స్ ఉన్నాయా? ఓకే, కొంచెం కష్టం ఉన్నది. యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నాను. ఎవరిది చూస్తున్నావు? కునాల్ పుష్ప ఒక పర్సన్, అతను మీరు చూడు. ఓకేనా? ఏం పేరేంటి? కునాల్ పుష్ప. కునాల్ పుష్ప రమేష్. ఏం లేదు మా అక్కతో మాట్లాడుతున్నాను. కునాల్ పుష్ప రికర్షన్ అని కొద్దు. దాంట్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయో చెప్తా. అక్కడ చాలా పెద్ద ప్లేలిస్ట్ ఉంది, అది అంటే కొంచెం హెవీ అయిపోతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 వీడియోస్, ఫస్ట్ 3 వీడియోస్ ఉన్నాడు ప్లేలిస్ట్ లో. ఓకేనా? దొరికిందా ప్లేలిస్ట్? చాలా అనుకోవట్లేదు. వాట్సాప్ చేస్తా. దాంట్లో ఫస్ట్ 3 వీడియోస్ కాన్సన్ట్రేట్ చేయి. ఓకే, ఫస్ట్ 3 వీడియోస్. ఓకేనా? ఓకే, క్లాస్ అర్థమైంది కదా? అర్థమైంది. రేపటి నుంచి